ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం ఇక్కడ మహాశివరాత్రి ఏర్పాట్లు ఏదైతే శ్రీ రాజరాజేశ్వరి ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో పాదగయ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లు అయితే ఇప్పుడంతా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈసారి అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఆయన గెలిచిన తర్వాత జరుగుతున్నటువంటి మహాశివరాత్రికి అయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఒక పక్కన జిల్లా కలెక్టర్ సాన్మోహన్తో పాటు జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం అంతా కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆలయ ఈవో గారు ఉన్నారు, జగన్మోహన్ శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం మహాశివరాత్రి ఏర్పాట్లు ఏ విధంగా ఇక్కడ చేయడం జరుగుతుంది? ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా పాదగయ క్షేత్రంగా ప్రముఖ శివాలయంగా విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు వార్షిక కళ్యాణోత్సవాలు ఈ నెల 24 నుండి 28వ తారీఖు వరకు ఆగమవ్యక్తంగా పారంపర్య నియమ నిబంధనలను లోబడి ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో 2019 కోవిడ్ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా భక్తులు తాకిడి పెరుగుతూ రావడంతో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మరింత ఎక్కువ మంది లక్షలాది భక్తులని వస్తారనే ఒక అంచనాతో జిల్లా కలెక్టర్ వారు, ఎస్పీ వారు ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్లో ఇచ్చిన సూచనలను అనుసరించి రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అండ్ ఫైర్, మత్స్యశాఖ వంటి వివిధ డిపార్ట్మెంట్స్ తోటి అనేక సూచనలతోటి అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగింది. ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రఖ్యాతమైనది ఇది పాదగయ క్షేత్రం అవడం వలన స్నానాలు అత్యంత పవిత్రంగా భావించి లక్షలాది మంది స్నానాలు ఆచరించడానికి వస్తుంటారు. వాళ్ళ యొక్క భద్రత దృష్ట్యా మత్స్యశాఖ నుంచి బోట్లు, లైఫ్ జాకెట్లు, అదేవిధంగా గజ ఈదగాళ్ళని కూడా మోహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. అంతేకాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 108 నుండి 2 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడింది. లక్షలాది మంది వచ్చే భక్తులకు 10 పార్కింగ్ ఏర్పాట్లు జరిగింది. అలా కాకుండా 60 తాత్కాలిక మరుగుదొడ్లను మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళకి సక్రమంగా ఉండడానికి వీళ్ళ సౌకర్యవంతమైన దర్శనాన్ని ఏర్పాటు చేయడానికి గతంలో ఉన్న చలువు పందిళ్ళకి అదనంగా కొత్తగా కూడా చలువు పందిళ్ళని మరింత ఎక్కువగా వేయడం జరిగింది. అంతేకాకుండా వీరికి తాగునీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదానికి స్వచ్ఛంద సంస్థల ద్వారా, బ్యాంకుల ద్వారా, అదే దేవస్థానం వారి నిధుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓం నమ శివాయ. ఇప్పుడు పాదగయ పుణ్యక్షేత్రం అందరూ పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి పాదగయ పుణ్యక్షేత్రం ఇప్పుడు వాటర్ కూడా ఫ్రెష్గా స్నానాల కోసం నింపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏ విధంగా ఇన్ని రోజులను బట్టి నుంచి ఈ ప్రక్రియ కొనసాగింది? ఈ నెల 9వ తారీఖు నుండి గతంలో ఉన్న నీటిని అంతటినీ కూడా వాటికి తోడివేసి శుభ్రమైన నీరుతోటి లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా భావిస్తూ వాటిని అంతటి కోనేరుని తిరిగి ఈ పవిత్ర నీటితో, ఏలేరు నీటితోటి మరి భూగర్భ నీళ్ళతోటి కూడా వీటిని నింపడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి కల్లా ఇది పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే భక్తులు క్యూ లైన్లో వచ్చేవారికి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? అంటే ముఖ్యంగా ఇక్కడ మన పాదగయ ఏదైతే బైపాస్ ఉందో 216 జాతీయ రహదారికి అక్కడ అనుకుని క్యూ లైన్లు ఏ విధంగా ఏర్పాటు చేసింది? అందులో ముఖ్యంగా వీఐపీ కావచ్చు, మహిళలకు సంబంధించిన క్యూ లైన్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయండి? ఈ క్షేత్రంలో స్నానాలే అధికంగా ప్రాముఖ్యంగా పవిత్రంగా భావించే లక్షలాది మంది వచ్చేవారు ముందుగా స్నానం ఆచరించి తదుపరి మాత్రమే స్వామివారి దర్శనానికి వచ్చడం ఎక్కువ మంది పాటిస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్నానాలకు వచ్చడానికి జాతీయ రహదారి నుంచి 2 క్యూ లైన్లు, ఊరిలోంచి 2 క్యూ లైన్లు, లోపల రావడానికి 4 క్యూ లైన్లు, అదేవిధంగా బయటికి వెళ్ళడానికి గోపురం పక్క నుంచి 3, 4 బయటికి వెళ్ళి క్యూ లైన్లు ఏర్పాటు చేయడింది. చాలామంది భక్తులు వచ్చిన భక్తుల్లో చాలా ఎక్కువ మంది భక్తులు స్నానం మాత్రమే ఆచరించి దర్శనాన్ని చేయకుండా స్వామివారిని బయట నుంచే గోపుర దర్శనం చేసుకుని వెళ్ళే ఒక ఆనవాయితీ ఇక్కడ జరుగుతూ ఉంది. వారికి ఆ విధమైన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా స్నానాలు చేసిన మహిళలకు దుస్తులు మార్పుగా సంబంధించిన ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇది ఎప్పుడో ఈ కోనేరుకి స్నానాలకి ప్రతిరోజు వేలాది భక్తులు రావడం, 365 రోజులు సంవత్సరం అంతా కూడా ఇక్కడ
దక్షిణ కాశీగా ఉండి గయాసురుని పాదాలు ఉండడం చోట సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది భక్తులు పిండ ప్రధాన కార్యక్రమాలు అపకర్మలు నిర్వహించుకోవడానికి రావడం, ఇక్కడ వేలాది మంది పురోహితులు వారికి కావాల్సిన పిండ ప్రధాన కార్యక్రమం నిర్వహించడం అనేది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ క్షేత్రానికి వచ్చే ఆ భక్తులకి నిత్యం స్నానపానాదులు కార్యక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు వాటిని నిర్వహించడం జరుగుతుంది. అందు నిమిత్తం శాశ్వతంగా వాళ్ళకి ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి గదులు అనేవి ఎప్పుడూ ఉన్నాయి. వాటికి అదనంగా కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం నూతనంగా ఉన్నతాధికారుల సూచన మేరకు చిన్నపిల్లలకు, వృద్ధులకు, భౌతికంగా ఛాలెంజ్ పీపుల్కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అనుకూలంగా ఉంటుందని కొత్తగా జల్లు స్నానాలు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పక్కన ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో మీకు ఉత్సవ కమిటీ లేకపోవడం కొంచెం నిరుత్సాహపరిస్తుంది. దానికి మీకు అనుగుణంగా ఎటువంటి ప్లాన్ ఉంది? దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఈ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు? ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ ఏర్పాట్లకి చాలా ముందుగానే రావడం వలన ఇప్పటికే పడ డైరెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ, గౌరవ కలెక్టర్ వారు ఇప్పటికే పలుమార్లు ఈ ఆలయాన్ని సందర్శించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా సందర్శించారు. వీరందరూ పరిశీలించి కోడ్కి అనుగుణంగా నడుచుకోవడానికి పలు మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేయడం జరిగింది. కలెక్టర్ వారు 24వ తారీఖుని ఈ ప్రత్యేక దర్శనాల విషయంలో తుది నిర్ణయాలు ఇవ్వబోతున్నారు. వాటికి అనుగుణంగా మేము నడుచుకోవడం జరుగుతుంది. 24తో మొదలయ్యి, కళ్యాణంతో మొదలవి మొత్తం రథోత్సవం కావచ్చు, తెప్పోత్సవం, ఈ కార్యక్రమాల షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఈ నెల 24 సోమవారం రాత్రి 8:32 స్వామివారి యొక్క వార్షిక కళ్యాణం ఆగమయుక్తంగా, ఇంకా పారంపర్యంగా పెద్దలు, వేద పండితులు వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా 26వ తారీఖు ఉదయం 1 గంట నుండి కూడా నిరంతరంగా భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగజేయడం జరుగుతుంది. 27వ తారీఖుని ఈ రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖుని స్వామివారి పవిత్ర పుష్కరంలో తెప్పోత్సవం వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ పుష్ప యోగోత్సవం ద్వారా దంపతాంబాల కార్యక్రమాల నిర్వహణతో ఈ మహాఘట్టం అంతిమ దృష్టి చేరుకుంటుంది. అంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఆయన గెలిచిన తర్వాత జరుగుతున్న మహాశివరాత్రికి మీకు అంటే ఏ విధమైన సూచనలు కూడా జరిగింది? అలాగే వచ్చే భక్తులకు మీరు ఆలయం వరకు ఎటువంటి సందేశం? స్వయంగా శాసనసభ్యుల వారి, ఉప ముఖ్యమంత్రి వారి నుంచి సూచనలు వారి వారి అధికారుల ద్వారా మాకు వచ్చినవే తప్ప వారిని మేము స్వయంగా కలిసిందైతే లేదు. ఎటువంటి ఇబ్బందులు లేదు. వారు అన్ని ఏర్పాట్లకి మాకు అందించారు. అన్ని తోడ్పాట్లు ఉంటున్నాయి. వారి స్థాయి వ్యక్తి ఇక్కడ ఉండడం ద్వారా మరింత మెరుగైనగా అందరికీ సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనే వారి యొక్క సంకల్పంతో, వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉండడం వల్ల ఈ ఏర్పాట్లు మరింత మెరుగ్గా జరుగుతున్నాయని భావిస్తున్నాం. భక్తులకు ఎటువంటి సందేశం చెప్తున్నారంటే శివభక్తులు మొత్తం చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి పూజలు చేసుకుని వాళ్ళందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధంగా నిర్వహించాలి? ఏ కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించుకోవాలన్నది ఇప్పటికే వాటికి నిర్దేశించిన ప్రదేశాలను ఏర్పరచడం జరిగింది. ఆ ప్రదేశాలు సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం, ఆ ప్రదేశాలకి సూపర్వైజర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రదేశాల్లో సూపర్వైజర్లు ఉంటారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది. వీటన్నిటి ద్వారా ఎటువంటి సౌకర్యవంతమైన దర్శనాలు ఏ విధంగా అన్ని విధాలుగా వీరి ద్వారా నడిపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మొదటి శివరాత్రికి అయితే అన్ని ఏర్పాట్లు అధికారుల ద్వారా, అంటే ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క అధికారుల ద్వారా ముందు నుంచి కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ స్థాయి అధికారులు, అలాగే పడ డైరెక్టర్తో పాటు అందరూ కూడా పరిశీలించి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పలు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్నానాలు ఆచరించి భక్తులు ఏదైతే మొత్తం పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అందరూ కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని విధాలుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే క్యూ లైన్లతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 24వ తేదీన కళ్యాణంతో మొదలైనటువంటి ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవాలు అయితే ప్రధానంగా 24 కళ్యాణోత్సవంతో పాటు అలాగే 26 1 గంట నుంచి అయితే 2 రోజుల పాటు అయితే స్నానాలు అయితే పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అసౌకర్యంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే 26న తర్వాత 27వ తేదీన అయితే రథోత్సవం అయితే నిర్వహిస్తారు. అలాగే ఈ యొక్క రథోత్సవానికి అయితే భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారు. అంతే
కాకుండా 28వ తారీఖున తెపోత్సవంతో ఈ స్వామివారి ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు అయితే ముగుస్తుంటాయి. ఈ విధంగా అయితే మొత్తం కనివిని ఎరిగిన రీతిలో ఈసారి అయితే ఇక్కడ శివరాత్రి ఏర్పాట్లు అయితే అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అందరూ కూడా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క శివరాత్రి ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి పాదగయ పుణ్యక్షేత్రంలో పుణ్యస్థానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు, అలాగే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి క్యూ లైన్లు కావచ్చు, అలాగే లైటింగ్ ఏర్పాట్లు మొత్తం కోనేరులో నూతనంగా నీరు నింపే ప్రక్రియతో పాటు మొత్తం అన్నీ కూడా క్రమక్రమంగా అన్నీ కూడా జరుగుతున్నాయి. మహాశివరాత్రికి వచ్చే భక్తులు అందరూ కూడా పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రశాంతమైన వాతావరణం వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అలాగే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం ఎవరైతే ఉన్నారో అలాగే జగన్మోహన్ శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.